గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టే ప్రతి స్త్రీ తప్పక ఈ వీడియోని చూడండి. చాలా మంది స్త్రీలు గడపకు ప్రతిరోజు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు. కొంతమంది కేవలం మంగళవారం, శుక్రవారం రోజుల్లో మాత్రమే రాస్తారు. ఇంకొంతమంది అది కూడా చేయరు. పండగలకు, పబ్బాలకు మాత్రమే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. ఇలా గడపకు పసుపు, కుంకుమ రాయడం వలన సూక్ష్మ రూపంలో ఉన్న క్రిములు చనిపోతాయని మనందరికీ తెలిసిన విషయమే. కానీ గడపకు పసుపు, కుంకుమలు రాయడం వెనుక మనకి ఎన్నో తెలియని రహస్యాలు, ఉపయోగాలున్నాయి. మరి ఆ రహస్యాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. గడపకు భక్తిగా పసుపు రాయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్న వాటన్నింటినీ కూడా నివారణ చేస్తుంది. గడపకు పసుపు, గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే గృహిణి యొక్క భర్తకి కష్టం అనేది రాదు. ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బాగుంటుంది, సుఖ సంతోషాలు ఉంటాయి. అలాగే ఆ ఇల్లు సర్వసౌఖ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది. పిల్లలు మంచి ఆశయాలతో పెరిగి కుటుంబానికి మంచి ఉన్నతిని తెస్తారు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినట్లయితే కూతురులాంటి కోడలు, కొడుకులాంటి అల్లుళ్ళు వాళ్ళు వస్తారు. గడపకు పసుపు రాస్తే ఆ ఇంట్లోకి ఎప్పుడు అదృష్టం నడుచుకుంటూ వస్తుంది. గడపకు పసుపు రాసి సంప్రదాయం పాటించే ఇంట్లో పిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది. సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి వరుడు, వధువు వస్తారు. మన పిల్లల మనసుని అర్థం చేసుకునే వాళ్ళు, అలాగే మంచి అలవాట్లు ఉన్న వ్యక్తులు ఎప్పుడు విడిపోని వాళ్ళు వస్తారు. అలాగే శుక్రవారం గడప పూజ చేస్తే చాలా మంచిది. ఇంట్లో గల్లుగల్లుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేయాలంటే ఆడవాళ్ళు శుక్రవారం పూట గడప పూజ చేయాలి. అయితే ఈ గడప పూజ ఎలా చేయాలంటే ముందు గడపని 3 సార్లు నీళ్లతో కడగాలి. 3 సార్లు కడిగిన తర్వాత పాలు పోసి పాలతో గడపని రుద్దాలి. ఆ తర్వాత మళ్ళీ గడప నీళ్లతో కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఒక పళ్ళెంలో ప్రమిదను పెట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు వేసి గడప దగ్గర దీపం పెట్టాలి. అయితే దీపం పెట్టే ముందు చక్కగా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు పెట్టాలి. అప్పుడు దీపం పెట్టాలి. అక్కడ అటుకులు, బెల్లం గడప దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం పెట్టిన తర్వాత గడప దగ్గర దీపం వెలుగుతున్నంతసేపు ఆడవాళ్ళ నిద్రపోకూడదు. ఇలా శుక్రవారం పూట ప్రత్యేకంగా గడప పూజ చేసినట్లయితే ఆ ఇంట్లో గల్లుగల్లుమని మహాలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. అలాగే శుక్రవారం పూట గడప పూజ చేసేటప్పుడు ఓం మహాలక్ష్మి నమో నమః ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఆడవాళ్ళు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి ఎంతో ఆనందంతో మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీప్రదం. గుమ్మానికి పసుపు రాయడం వలన మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు పసుపు మన కాళ్లకు అంటుతుంది. ఆ పసుపులోని యాంటీబయాటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్లను శుద్ధి చేస్తుంది. కాళ్లలోనే అనేక రకాల సూక్ష్మజీవులను ఈ పసుపు సంప్రదాయం ఉన్న ఇళ్లలో పిల్లలు చెప్పిన మాట వింటారు, వృత్తిలో అభివృద్ధి చెందుతారు. ఇలాంటి ఇల్లు సుఖసంతోషాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది. గుమ్మానికి పసుపు రాయడంతో పాటు మామిడి తోరణాలు కూడా కట్టడం వలన మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి. ఇలా హిందూ సాంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి. గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారి పడిపోతే ఏదైనా చెడు జరుగుతుందేమోనని చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ అలా భయపడవలసిన అవసరం ఏమీ లేదు. పసుపు కుంకుమలు జారి పొరపాటున నేలమీద పడితే భూదేవికి ఆ పసుపు కుంకుమలను సమర్పించినట్లు భావించాలి. అలాగే భూదేవికి పూజలు చేసినట్లు కూడా భావించాలి. అప్పుడప్పుడు మెయిన్ డోర్ మీద పసుపు నీటిని చల్లడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా మరుగుపడుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి పసుపును గురుగ్రహానికి, సౌభాగ్యానికి, సంపదలకు,
అదృష్టానికి ప్రత్యేకంగా చెబుతారు. గుమ్మానికి పసుపు రాసి కుంకుబొట్టు పెట్టడం వలన గురు శుక్రులు ఇద్దరు కూడా మనకు అనుకూలంగా మారి సంపదలు లభ్యమవుతాయి. ఇలా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళదు. అలాగే ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణగాథ కూడా ఉంది. అదేమిటంటే కొన్ని యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక గురువుగారు ఉండేవాడు. ఆ గురువుగారికి లేకలేక పుట్టిన ఒక కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు. పుత్రశోకంలో కూరుకుపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆ గురువు తన కుమారుని బ్రతికించమని కోరాడు. బ్రహ్మదేవుడు నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిళ్ళు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దమని చెబుతాడు. గురువు ఈ విషయానికి రాజుతో చెప్పగా రాజు ఆజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిళ్ళు ఊడ్చి వారికి నచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు. గురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు. దాంతో అది చూసిన బ్రహ్మ సంతోషించి అతని కుమారుడిని బ్రతికించాడు. అప్పటినుంచి రాజ్య ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకున్నారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు. ముగ్గు వేసే పొడిని ముగ్గు పొడి అని కూడా అంటారు. ముగ్గుతో లేదా బియ్యం పిండితో లేదా రెండు కలిపిన మిశ్రమంతో కూడా సిందా రంగవల్లి వేస్తారు. ముగ్గు వేసే దానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం. అలా ఆ గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని, అలాగే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. కొందరు రోజూ ముగ్గులు వేయలేక పెయింట్ వేసేస్తూ ఉంటారు. కానీ దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యం పిండితో లేదా ముగ్గు పిండితోనో వాకిలి ముందు ముగ్గులు పెట్టాలి. అప్పుడే అది ముగ్గు అవుతుంది. అలాగే దానిని ముగ్గుగా శాస్త్రం అంగీకరిస్తుంది. తద్వారా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. అప్పటి రోజుల్లో సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు తిరిగి భిక్షం అడిగేవారు. ఏ ఇంటి ముందు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు. అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదు. ఏ ఇంటి ముందు అయితే ముగ్గు లేదో అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తి అయిపోయిన వెంటనే అది మధ్యాహ్నం అయినా సరే ముగ్గుని వేస్తారు. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో వారు ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో వర్ధిల్లుతారు. ఇంటి ఎదురు గుమ్మాన్ని లక్ష్మి ద్వారం అని అంటారు. ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మి అమ్మవారితో సమానం. అందుకని గుమ్మన్ను అస్సలు తొక్కవద్దు. అలాగే గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రతిరోజు హిందూ సాంప్రదాయ పద్ధతిలో గుమ్మాన్ని అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరిసంపదలతో ఉంటుంది. పసుపు గుమ్మానికి రాసే సాంప్రదాయం మనకు పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పట్టణాలు, అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఇక్కడ గదులకు గుమ్మాలు సరిగ్గా కనపడవు. ఆఖరుకు గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే గదులు ఇరుకు, పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది. కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మం ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.